హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిరి. ఈరోజు మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి. దానికోసం ముందుగా 1 కేజీ టమాటోలను తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టేసి 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో టమాటా పీసెస్ని వేసేసి 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు వేసేసి మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ 1 కేజీ టమాటోస్కి కొలతలండి. సో ఇప్పుడు ఆ మిశ్రమంలో 100 గ్రామ్స్ ఆఫ్ కారం పొడి, 100 గ్రామ్స్ ఆఫ్ రాక్ సాల్ట్, 100 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి, అలాగే ఆవాలు, మెంతులు 2 మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 300 ml ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని కరివేపాకు వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పోపుని మంచిగా టమాటో పచ్చడిలో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిందండి. 3 to 4 months వరకు ఇది స్టోర్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.